తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు కొత్త టెన్షన్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ 100 రోజులు గడవక ముందే పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాల్సి వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది అధికార పార్టీ. లోకల్ బాడీ ఎన్నికలపై టీ కాంగ్రెస్ స్థానిక నేతల ఆలోచనలేంటి? పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? తెలంగాణలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి దాదాపు 4 నెలలవుతోంది. గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకే స్థానిక సంస్థల గడువు ముగిసింది. కొత్త ప్రభుత్వం కుదురుకోకపోవడంతో స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమించింది. అంతలోనే పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో చర్చంతా లోకల్ బాడీపైనే జరుగుతోంది. పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా లేక మరికొంతకాలం హోల్డ్లో పెట్టాలా అనే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే తమకు ఎలాంటి ఫలితాలు వస్తాయని అధికార పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. ముందు ఈ రెండింటిపై ఓ అడుగు వేసి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. స్థానిక ఎన్నికలు కాబట్టి పూర్తిగా గ్రామీణ ప్రాంతంలోనే బలాబలాలు తేల్చుకోవాల్సి ఉంటుంది. దీంతో రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ, రైతు భరోసా విషయంలో కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని ఆలోచన చేస్తోంది. మరోవైపు పంచాయతీరాజ్ చట్టంపై కూడా అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో వరుసగా 2 సార్లు రిజర్వేషన్లు వర్తించేలా చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ఈసారి కూడా గతంలో నిర్ణయించిన మేరకే రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ముందే ఫిక్స్ అయిన రిజర్వేషన్లకు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి స్థానిక నాయకులు బలంగా ఉండడంతో ఎన్నికల్లో గెలవడానికి చెమటోడ్చాల్సి వస్తుందని, అలా కాకుండా రిజర్వేషన్లను మారిస్తే కొత్త అభ్యర్థులతో ఇబ్బంది ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు బీసీ కులగణన తర్వాత సదరు వర్గాలకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది. ఈ కారణాల వల్ల కొద్ది రోజుల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ పెద్దలు కూడా ఇదే తరహా సూచనలు చేయడంతో సీఎం ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తి రేపుతోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలను అంచనా వేసి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందట. మరోవైపు స్థానిక నాయకత్వం మాత్రం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో స్థానిక ఎన్నికల నిర్వహణ అధికార పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు.